దేశంలో 28 రాష్ట్రాలుంటే బీజేపీ 12 రాష్ట్రాలు సొంతంగా ఏలుతుంటే కాంగ్రెస్ మూడే 3 రాష్ట్రాల పవర్లున్నది. ఆ మూడింట్లో ఒకటి తెలంగాణ, 2 కర్ణాటక, 3 హిమాచల్ ప్రదేశ్. గా 2 రాష్ట్రాల సంగతి జరసేపు పక్కకు పెడితే మన తెలంగాణ మీద అయితే మస్తు నజరేసిందబ్బా హైకమాండ్. దేశమంతటికి సంబంధించిన ఎలక్షన్ల మేనిఫెస్టోను మనకన్నే రిలీజ్ చేసిండ్రు. మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట ఏడైతే సోనియా గాంధీ మేడం తోటి మీటింగ్ పెట్టి గెలిచిండ్రు, అదే సెంటిమెంట్ తోటి అదే తుక్కుగూడల పెద్ద మీటింగ్ పెట్టిండ్రు. చూద్దాం పారి మరి ఎట్లా నడిచిందా. ఐదు న్యాయాలు 25 గ్యారంటీల పోస్టర్ రిలీజ్ చేసిండు రాహుల్ గాంధీ సారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ క్యాండిడేట్లు లక్షల మంది పబ్లిక్ వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ₹1,00,000 జీతం వచ్చే జాబులు ఇస్తాము, ఆడోళ్ళ అకౌంట్ లో ఏడాదికి ₹1,00,000 వేస్తామన్నాడు. తెలంగాణలో గ్యారంటీలు అమలు చేసినట్టే దేశమంతా చేస్తామన్నాడు సారు. तेलंगाना के सब लोग जानते हैं कि कांग्रेस पार्टी ने जो वायदे किए थे उन वायदों को कांग्रेस पार्टी पूरा कर रही है। ये जो मैनिफेस्टो है ये हिंदुस्तान की जनता की आवाज है। हिंदुस्तान के सबसे गरीब परिवारों को कम से कम 1 लाख रुपया सीधा बैंक अकाउंट में कांग्रेस पार्टी की सरकार देने जा रही है। हम किसानों का कर्जा माफ करेंगे और लीगल एमएसपी की गारंटी देंगे। ये हिंदुस्तान के चेहरे को बदलने वाला मैनिफेस्टो है। బీజేపీ ఏలుబడిలో దేశం ఆగమైంది, ఐటీ ఈడీలతోటి ప్రతిపక్షాలను బెదిరిస్తుండ్రు. ఆ పార్టీలో ఏడితే అవినీతి కేసులు మాఫీ అయితే అని గట్టిగానే మాట్లాడిండు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేసినట్టే మోడీ సర్కారు కూడా చేస్తున్నదని గరమయ్యిండు. और यहाँ की जो इंटेलिजेंस की एजेंसीज थी, टैक्स की एजेंसीज थी, पुलिस थी, उनका उन्होंने गलत उपयोग किया। हजारों लोगों के उन्होंने फोन टैप किए। जिसको पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था वो आज एक्सटॉर्शन डायरेक्टरेट बन गया है। और दुनिया का सबसे बड़ा स्कैम इलेक्टोरल बॉन्ड्स का स्कैम है। అంటే ఇంకా సీఎం రేవంత్ రెడ్డి సారు సీదా బీఆర్ఎస్ కు సూటి పెట్టిండు. ఆ మధ్యలాన్ని కుక్కలు మొరిగినాయి. నిన్న మొన్న ఒక నక్క బయలుదేరింది. 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో కాలు ఇరిగిందని, లేకపోతే కట్టె పట్టుకొని నడుస్తున్నా అని, కూతురు జైలుకు పోయిందని, అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సంవయనం పాటించినాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని. చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లఫంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి, నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. చెర్లపల్లి జైల్లో కొడుకు కోడలు వస్తే యాడు ఉండాలి, బిడ్డ అల్లుడు వస్తే యాడు ఉండాలి. అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత ఇవాళ 6 గ్యారెంటీలను అమలు చేసి ఇవాళ మీ ముందుకు వచ్చినాం. ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలి, ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి అంటే తెలంగాణ నుంచి 14 ఎంపీలు మాకు కావాలి.